తెలంగాణ రాష్ట్రంలో ఈ గృహజ్యోతి స్కీమ్ రావాలనంటే ఏం చేయాలి అంటే ఉచిత కరెంటు బిల్లు రావాలంటే ఏం చేయాలి, ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా, ఒకవేళ ఈ అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఒకవేళ మాకు జీరో బిల్ వస్తుంది, మేము రూమ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము, వేరే రూమ్లోకి వెళ్తున్నాము, వేరే రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఈ గృహజ్యోతి పథకం అయితే వస్తుంది. ఇంకా ఈ గృహజ్యోతి పథకం రాని వాళ్ళైతే ఉన్నారు. ఈ గృహజ్యోతి పథకం ఎవరికి రావడం లేదనంటే చాలా రోజుల క్రితము ప్రజాపాలనలో ఉచిత కరెంట్ అంటే గృహజ్యోతికి చాలా మంది టిక్ మార్క్ అయితే చేయలేరు. ఎవరైతే ఆ టిక్ మార్క్ చేయలేరో వాళ్ళకు మాత్రము ఈ గృహజ్యోతి పథకం అయితే రావడం అయితే లేదు. అదే విధంగా 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ కాల్చిన వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే రావడం అయితే లేదు. అయితే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఏంది అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జీరో కరెంట్ బిల్లు అంటే ఈ గృహజ్యోతి పథకము మళ్ళీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే జీరో కరెంట్ బిల్లు మీకు రావడం లేదో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీకి వెళ్ళాలి, లేదంటే మీరు మండల్ వాళ్ళైతే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. మీరు డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అని అంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ఆధార్ కార్డులు ఉండాలి. ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఉండాలి. అదే విధంగా ఆధార్ కార్డు ఉండాలి. ఎవరి పేరు మీద అప్లికేషన్ చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీ దగ్గర కరెంటు బిల్ ఉంటుంది కదా, ఈ కరెంటు బిల్ ఉండాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అప్లికేషన్ ఫామ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ లేకుంటే అన్ని జిరాక్స్ అయితే తీసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ సెంటర్లో కానీ మీ సేవలో ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీ దగ్గరలోని అంటే మీ మండల్లోని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి. మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో తీసుకుంటున్నారు, కొన్ని మండలాల్లో అయితే తీసుకోవడం అయితే లేదు. మీ మండల్లో తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరైనా సరే ఇదివరకు బిల్ వచ్చే వాళ్ళైనా సరే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. సార్ మేము అప్పుడు టిక్ మార్క్ చేయలేదు, ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయండి, మాకైతే జీరో కరెంట్ బిల్ వచ్చేలాగా చేయండి అని చెప్పండి. వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది రూమ్ అయితే చేంజ్ అయితే ఉంటారు. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి అయితే వెళ్తూ ఉంటారు. మేము రూమ్ చేంజ్ చేస్తున్నాము, మాకు ఇదివరకు వేరే రూమ్లో జీరో కరెంటు బిల్ వచ్చేది, మేము కొత్త రూమ్కి వచ్చాము, ఇక్కడ మళ్ళీ మాకు బిల్ వస్తుంది అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు రూమ్ చేంజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ మండల్ కానీ మీ మున్సిపాలిటీకి వెళ్ళి సేమ్ మీరు కూడా మాకు రేషన్ కార్డు ఉంది, మాకు జీరో కరెంట్ బిల్లు రావాలని మీరు కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సేమ్ మీరు కూడా రేషన్ కార్డు, ప్రజాపాలన, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కరెంటు బిల్లు, ఫోటో, ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మేమైతే అద్దె ఇంట్లో ఉంటున్నాము, మాకు కూడా జీరో కరెంటు బిల్లు రావాలని చెప్పండి. వాళ్ళు కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది. అయితే చాలా మంది ఏమంటున్నారనంటే మాకు ఇదివరకు కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది ఒక 2-3 నెలలు, తర్వాత మాకు బిల్లు కట్టమంటున్నారు, మేము ఎందుకు కట్టాలి, ఇది కరెంటు ఫ్రీనే అంటున్నారు కదా, మేము ఎందుకు కట్టాలని చాలా మంది కూడా అడుగుతున్నారు. అసలు 200 యూనిట్ల వరకు మాత్రమే ఫ్రీ. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ దాటినా మీరైతే మొత్తం బిల్ అయితే పే చేయాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఉచిత కరెంట్ కాబట్టి లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ అన్నీ ఆన్ చేసి పెడుతున్నారు. మీరు ఆ విధంగా కూడా మీకు యూనిట్లు ఎక్కువగా రావడంతో మీకైతే బిల్ అయితే వస్తుంది. ఈ వచ్చిన బిల్లును ఖచ్చితంగా 100% మీరైతే పే చేయాలి. మీరు ఇవన్నీ తగ్గించుకుంటే మీకు మళ్ళీ జీరో బిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.